హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి స్ప్లెండర్ హెడ్లైట్ అసెంబ్లీ. చూద్దాము ఇది ఎలా ఉందనేది ఒకసారి అన్బాక్స్ చేసి చూద్దాము. సో ఇది వచ్చేసి 400 రూపీస్ అయితే ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ డేటు 6th month 2023. సో ఇది హీరో జెన్యున్ పార్ట్స్ అని చెప్పి అయితే ఉంది. స్పెషల్ ఫీచర్స్ టు లైన్ సంథింగ్ ఇదైతే ఉంది. లెట్స్ ఓపెన్ ద బాక్స్ అండ్ సో ఇది బల్బ్ పెట్టుకునే క్లిప్ అనుకుంటా, ఇది నాకు తెలిసి. ఇది వైరింగ్ 3 టైప్స్ ఆఫ్ వైర్ కేబుల్స్ అయితే వస్తున్నాయి దీంతో పాటు. సో దీనికి ప్రొటెక్టెడ్ కవర్ అయితే వస్తుంది. చూడొచ్చు మనకు క్లియర్గా అక్కడ హీరో లోగో అయితే అపియర్ అవుతుంది మనకు క్లియర్గా. సో ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము క్లియర్గా మనకి ఎలా ఉంది అన్నది. సో మనకి ఇందులో అయితే 2 అయితే వస్తున్నాయి, అంటే హెడ్లైట్ అసెంబ్లీతో పాటు మనకి వైరింగ్ కూడా వచ్చిందనమాట. అన్ని హెడ్లైట్ అసెంబ్లీలకి మనకి వైరింగ్ క్లాంప్ ఇవైతే రావు. అన్ని ఒరిజినల్ దాంట్లో కొన్ని సపరేట్గా తీసుకోవాల్సి వస్తుంది ఒక్కోసారి. వాటికి మళ్ళీ సపరేట్ ఛార్జ్ ఉంటుంది. సో ఇది ప్రొటెక్షన్ కవర్ కంపల్సరీ, మనకి గ్లాసెస్ పైన గీతలు స్క్రాచెస్ ఇట్లా పడకుండా. సో కంపెనీ అయితే కంపల్సరీ వస్తాయి. సో చూడొచ్చు మనకి ఇక్కడ హీరో లోగో మనకు దానిపైన కూడా అపీర్ అవుతుంది. స్పార్కింగ్ బల్బ్ క్లిప్ అనమాట. స్పార్కింగ్ బల్బ్ మనకి హెడ్లైట్లో మనకి స్పార్క్ రన్నింగ్ కోసం చెప్పాను కదా, ఇది హెడ్లైట్ బల్బ్ కోసం క్లాంప్, అది వైరు. ఇది లోపలికి వాటర్ పోకుండా రబ్బర్ మనకు ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఒకసారి తీసి చూద్దాము. ఇది మనకి హెడ్లైట్ అసెంబ్లీ లుక్ అయితే ఇట్లా ఉంటుంది. మనకి హీరో అయితే క్లియర్గా అపీర్ అవుతుంది అనమాట, హీరో లేటెస్ట్ లోగో. ఇంతకుముందు ప్రీవియస్ వాటికి హీరో హోండా అని చెప్పి వస్తుంటుంది, ఇప్పుడు హీరో ప్రజెంట్ అవుతాయి. అంటే రెండు డివైడ్ అయ్యాయి కాబట్టి హీరో హోండా, హీరో సపరేట్ హోండా సపరేట్ అయిపోయినాయి ఇప్పుడు. సో 2008లో అనుకుంటా. దాని తర్వాత నుంచి అయితే మనకి 2008 ఆర్ సంథింగ్, ఐ డోంట్ నో. బట్ ఆ తర్వాత అయితే హీరో సపరేట్ హోండా సపరేట్ అయితే అయినాయి. సో మనకి హీరో వచ్చేసి హీరో మాత్రమే స్ప్లెండర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది ప్రజెంట్. సో దీని లుక్ అండ్ ఫీల్ అయితే ఇట్లా ఉంది మనకి ఇది. సో కంప్లీట్ ప్రొటెక్టెడ్గా మనకి చాలా చాలా నీట్గా ఉంటుంది. ఇది మోస్ట్లీ మనం హెడ్లైట్ అసెంబ్లీ ఎప్పుడైతే తీసుకుంటామంటే, సో మనకి నీట్గా కనిపించకపోవడం, ఈ షేడ్ పోవడం, ఎల్లోయిష్ కావడం. ఎల్లోయిష్గా ఎందుకు అవుతుంది అంటే, మనం కంటిన్యూస్గా నీడలో ఎండలో పెట్టడం వల్ల హెడ్లైట్ అసెంబ్లీ క్వాలిటీ అనేది పోతుంది. ఎండకు తల్లి బాగా ఎల్లోయిష్గా తయారవుతుంది. అప్పుడు మనము లైట్ వేసినా, ఎంత హెవీగా ఎన్ని బల్బులు మార్చినా కానీ మనకి లైటింగ్ ఫోకస్గా రాదు. సో అప్పుడప్పుడు కంపల్సరీ మనకి లైఫ్ అయిపోయిందంటే మనం కంపల్సరీ హెడ్లైట్ అసెంబ్లీ అయితే చేంజ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను మొత్తం ఈ స్ప్లెండర్ స్పేర్ పార్ట్స్ అన్బాక్స్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఎప్పుడు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.